మెదక్ జిల్లా చేగుంట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ సమావేశం నిర్వహించారు. చేగుంట గ్రామ పంచాయతీ పరిధిలో చెరువులకు సంబంధించిన ఎఫ్డీఎల్ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, వాటిని వెంటనే ఆపి నిర్మించిన వాటిని తొలగించాలని ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అధికారులకు సూచించారు. వ్యవహారాలు మన పంచాయతీ వ్యవహారాలు తీసుకోవడానికి మళ్ళీ మనం సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి ప్రాబ్లం లేదు. ఈ ఎలక్షన్ కోర్టు పోగానే మళ్ళీ మీ అందరి మేరకు మీరు సూచించిన తేదీలో సమావేశం ఏర్పాటు చేసుకుందాం. మరి ఈ సమావేశానికి విచ్చేసిన గౌరవ ఎంపీ సభ్యులకు, మరి అధ్యక్షత వహించిన ఎంపీ గారికి, మండల స్థాయి అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు, జీపీ ప్రత్యేక అధికారులకు, మరి పత్రికా విలేకరులకు, మా కార్యాలయ సిబ్బంది ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, తదుపరి గత 5 సంవత్సరాలు కూడా మీరందరూ మాకు సహకరించి, మీకు మేము సహకరించి మరి 5 సంవత్సరాలు కూడా విజయవంతంగా ముగించుకోవడం జరుగుతూ ఉన్నది. కనుక ఈరోజు నిజంగా కూడా నేను నా శ్వాస ఉన్నది రోజులు మాత్రం నా ఎంపీటీసీలను ఎప్పుడు మర్చిపోవాలని సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉంటాను. ఎందుకంటే మరి అన్ని మండలాల్లో చూసిన నేను గతంలో కానీ ఇప్పుడు జరిగిన మండలాల సమావేశాలలో కానీ అక్కడక్కడ లొల్లులు, కొట్లాటలు, చిన్న చిన్న భేదాభిప్రాయాలు లేకుండా సమిష్టిగా అందరూ కూడా నాతోటి నాకు సహకరించి మీరందరూ ఇన్ని రోజుల వరకు ఇప్పటి వరకు విజయవంతం చేసినందుకు మీ అధికారులకు, మా ఎంపీటీసీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గతంలో ఉన్న ఎంపీడీఓస్ కూడా వాళ్ళకి సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏంటంటే మనకు సమ్మర్ కనుక మనకు ముఖ్యంగా ఊర్లలో సర్పంచులు లేరు కనుక ఇప్పుడు పంచాయతీ సెక్రటరీలకు, స్పెషల్ ఆఫీసర్లకు ఇటు ఎండాకాలం కనుక నీటి ఇబ్బంది ఉంటుంది కనుక నీటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఇంటింటికి కూడా ఆశాలు పెరిగి వాళ్ళందరికీ ఎవరైతే అవసరం ఉన్నదో వాళ్ళు కూడా వచ్చేసి లెవెల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ వచ్చేటట్టుగా మేము ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆశాలు ఎవరికైతే అవసరం ఉంటుందో అక్కడ కూడా గ్రామ పంచాయతీ లెవెల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కూడా ప్రతి సబ్ సెంటర్ లెవెల్, అదే గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఉంచామని. కాబట్టి ఈ ముఖ్యంగా ఈ మూడు నెలలు మే నెల కాదు, జూన్ 3 వారాల వరకు కూడా ఎండలకి ప్రజల్లో అవగాహన, ఈ వడగాలికి సంబంధించిన వడదెబ్బ తగలకుండా ప్రజల్లో అవగాహన కలిగేటట్టుగా, వడదెబ్బకు తగలకుండా దూరంగా ఎండకు దాదాపు వెళ్ళకుండా ఉండడం. మధ్యాహ్నం టైంలో 12 గంటల నుంచి 4 గంటల వరకు బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండటము, బయటకు వెళ్ళినట్లయితే జాగ్రత్త అట్లాంటివి ప్రజల్లో అవగాహన కల్పించినట్లయితే మరి వడదెబ్బ కూడా మనం చూసుకోవడం జరుగుతుంది. చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అసలు ఏమనంటే మా మీది అప్పుడే అదే అనసలాకేమో డైలీ అట్లా మాకేమో బాగా ఏమన్నారు డే బై డే ఇస్తామని చెప్పి డే బై డే ఇంతకుముందుకేమో బోర్ ఉంటుండే దానికి పట్టాలి, మొత్తం బోర్ ఏమో వెళ్ళిపోయింది. ఇప్పుడు వాటర్ రావాలంటే డే బై డే ఇస్తే మాకు డే బై డే ఇస్తలేదు. డే బై చేసుకున్నాం ఖచ్చితంగా డైలీ